కరెక్ట్గా మనం ఒక వారం రోజుల కిందట మాట్లాడుకున్నాం. అంటే అంతగా వర్రీ కావాల్సిన అవసరం లేదు, కానీ బట్ ఒక స్పెసిఫిక్ లక్షణాలు ఉన్నవాళ్ళు, ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాం. బట్ ఈ 2 రోజుల్లో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తుంటే 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొందరు మరణించడం అనేది ఒక ఎత్తు అయితే, దాదాపు 24 గంటల్లో 685 కొత్త కేసులు రావడం, దేశవ్యాప్తంగా దాదాపు 3600 వరకు కేసులు పెరగడం లేటెస్ట్ లెక్క బట్టి చూస్తుంటే, అంటే కరోనా కొంత విస్తృతి పెంచుకుంటుందని భావించవచ్చా? ఏ జబ్బు అయినా కానీ అవుట్ బ్రేక్ అప్పుడు ఫస్ట్ ఒక 10 కేసులతోటే మన దృష్టిలోకి వస్తుంది. తర్వాత దాని రీప్రొడక్టివ్ ఇండెక్స్ బట్టి ఆరో నంబర్ అంటారు, దాని ప్రకారంగా వ్యాప్తి ఉంటుంది. మనం ముందు నుంచి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అవ్వనియండి, ఒమిక్రాన్ ఇట్ సెల్ఫ్ అవనియండి, దాని ఎబిలిటీ టు స్ప్రెడ్ చాలా ఎక్కువ అంతకు ముందు వేరియంట్స్ కంటే. సో అసలు ఇది యాంటిసిపేటెడ్ అండ్ ఒఫీషియల్ గా నంబర్స్ ఆర్ 3300 అండ్ ఆట్, ఆల్మోస్ట్ అప్ టు 3400 వైల్ వీఆర్ టాకింగ్. కానీ ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ ఇంటూ 10 or 100 వేసుకోవచ్చు ఈజీగా నంబర్ ఆఫ్ కేసెస్. అట్లా అని ఎందుకు అంటున్నానంటే, యూజువల్ గా టెస్టింగ్ ప్రతి ఒక్కళ్ళలో చెయ్యము, కొంతమంది చేయించుకోమన్నా చేయించుకోరు. అండ్ చెయ్యటం మూలన అడిషనల్ బెనిఫిట్ ఉంది అన్నప్పుడు మాత్రమే, ఈవెన్ పర్సనలీ నేను కూడా చేయను. బట్ అది కమ్యూనిటీకి థ్రెట్ అవ్వకూడదు కాబట్టి ఆ లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఐసోలేట్ అవ్వమని చెప్తున్నాం. ఐసోలేషన్ ఫ్రమ్ ది కమ్యూనిటీ. ఐ మీన్ ఇప్పుడు పిల్లల్లో నా దగ్గరికి నిన్న ఒక బాబు వచ్చాడు, వెరీ క్లాసిక్ గా కోవిడ్ సిమ్టమ్స్ తోనే వచ్చాడు. బట్ దేర్ ఈస్ నో రీజన్, అంటే ఇప్పుడు మా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తప్ప అంతకంటే ఎక్కువ ఇవ్వను. వాళ్ళకి రెడ్ ఫ్లాగ్స్ ఏంటి అనేది చెప్తాను. ఈ లక్షణాలు కనుక డెవలప్ అయితే కంపల్సరీ మళ్ళీ వచ్చి చూపించుకోవాలని చెప్తాను. ఈ లోపు కమ్యూనిటీకి స్ప్రెడ్ చేయకుండా ఉండటానికి వాళ్ళనే ఇంట్లోనే ఉండటం, ఒక పర్టికులర్ ఆ వీక్ వరకు తగ్గిన తర్వాత వరకు కూడా, అండ్ ఫ్లూయిడ్స్ తీసుకోవటం, సింపుల్ పారాసిటమాల్, అండ్ కొంతమందికి కొంచెం గొంతు నొప్పి ఎరుపు ఉన్న వాళ్ళకి ఎర్లీ యాంటీబయోటిక్స్, ఇలానే వెరీ బేసిక్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నాము. బట్ అట్ ది సేమ్ టైం వార్న్ చేస్తున్నాం వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండటానికి. అండ్ పర్టికులర్లీ వీళ్ళకి కాంటాక్ట్ లో ఎవరున్నారు అంటే, వీళ్ళ ఇంట్లో కొద్దిగా డెబిలిటేటెడ్ కండిషన్స్ ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా, చంటి పిల్లలు ఉన్నారా, ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నారా, లాక్టేటింగ్ విమెన్ ఉన్నారా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాను నేను అందరినీ. అండ్ వాటికి తగ్గ జాగ్రత్తలు చెప్తాము. సో ఇప్పుడు నేను నిన్న చూసిన ఈ చైల్డ్ ని నేను ఐ డిడ్ంట్ టెస్ట్, సో బట్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఇట్ ఈస్ కోవిడ్. సో ఇలాంటి కేసెస్ ఇంకా 100లో, ప్రతి ఒక్క కేసు టెస్టెడ్ కి 100 కేసులు అన్టెస్టెడ్ ఉంటాయి. అవును మేడం. అండ్ స్ప్రెడ్ మూలాన మనం అసలు భయపడాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు మనకి అది ఎండమిక్ అంటే కోవిడ్, నేను లాస్ట్ టైం డిబేట్ లో కూడా చెప్పాను, 2023లో, 2024లో, ఇప్పుడు 2025లో కూడా చూస్తున్నాం, పిల్లల్లో కూడా చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ చూసాము, ఆ ముందు ఇయర్ చూసాము, అన్ని ఇయర్స్ కోవిడ్ వస్తూనే ఉంది. బట్ ఇట్లా వేవ్ లాగా ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ ఒక న్యూ సబ్ వేరియంట్ వచ్చినప్పుడు మన దృష్టిలోకి వస్తుంది. ఇప్పుడు ఒక 4 సబ్ వేరియంట్స్ ని మెయిన్ గా సర్క్యులేట్ అవుతున్నాయని ఐసీఎంఆర్ వాళ్ళు చెప్పారు. అండ్ లాస్ట్ టైం కూడా నేను వాటిలో 2 వేరియంట్స్ ని ఆల్రెడీ మెన్షన్ చేసాం, JN.1, తర్వాత NB.1.8 ఒకటి, అండ్ LF7 అండ్ 1 more X తో స్టార్ట్ అయ్యేది. సో ఎనీ విచ్ వేస్ ఈ 4 లక్షణాలు కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్ప్రెడ్ ఎక్కువ, బట్ అండర్లయింగ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ లేదంటే 65+, 75+ వాళ్ళు, ఇప్పుడు మీరు చూస్తే లేటెస్ట్ డెత్ రిపోర్టెడ్ కూడా 75-year-old వాళ్ళలో రిపోర్ట్ అయింది. అండ్ ఫస్ట్ లో రిపోర్ట్ అయిన ఫస్ట్ 2 deaths లో ఒకళ్ళు 15-year-old ఉన్నారు, కానీ వాళ్ళకి కిడ్నీ డిసీజ్ ఉంది. సో ఇప్పుడు ఏం చెప్తామంటే, యూజువల్ గా చెప్పడమే కాదు, నేను చేస్తున్నాను కూడా, ఏంటి, రద్దీగా ఉన్న ప్రదేశాల్లో, క్లోజ్డ్ గా ఉన్న చోట్ల ఫంక్షన్స్ అలాంటివి వీలైనంత అటెండ్ అవ్వకపోవటం, అటెండ్ అవ్వాల్సిన అంత గత్యంతరం లేని పరిస్థితి, అంటే ఫంక్షన్స్ కాకపోయినా మీటింగ్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి. సో అవొకటి చెప్తున్నాము. హ్యాండ్ వాషింగ్ అండ్
సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎర్లీగా రిపోర్ట్ చేసి ఒకసారి చెక్ చేయించుకోండి అని చెప్తున్నాం. మేడం ఇంతకు మించి కొత్తగా మనం ఇప్పుడు ఆందోళన చెందాల్సింది నాకేం కనిపించట్లేదు. Okay. మీరు అబ్జర్వ్ చేస్తుంటే మేడం అది జికా వైరస్ అవ్వచ్చు, నిపా వైరస్ అవ్వచ్చు, కోవిడ్ ఫస్ట్ ఇవి అవ్వచ్చు, అన్ని ఆల్మోస్ట్ బయట నుంచి వచ్చిన కమ్యూనికబుల్ డిసీజెస్ అన్ని కూడా మనకి మాక్సిమం వచ్చే స్టేట్స్ ఎప్పుడు సేమ్ స్టేట్స్ ఓకే ఎంటర్ అయ్యేది, నోటీస్ లోకి వచ్చేది ఎప్పుడు మహారాష్ట్ర, కేరళ అవును. అండ్ కర్ణాటక లేటర్ అండ్ ఆబ్వియస్లీ ఢిల్లీ. ఇప్పుడు కేరళలోనే హైయెస్ట్ కేసులు మేడం మీరు అన్నట్టుగా 1336 కేసులు Maximum కేరళలో number of ఉన్నాయి. ఒక cases. విధంగా జెట్ స్పీడ్ తో కేసులు నమోదవుతున్నాయి. ఎప్పుడు కేరళలో అన్ని రకాల న్యూ ఇన్ఫెక్షన్స్, మీరు మంకీ పాక్స్ దగ్గర నుంచి నిపా, సికా అన్ని కూడా అటువైపు. మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఉంటుంది. కేరళలో ప్రతి ఇంటిలోనూ ఒక మనిషి బయటే ఉంటారు. ఓకే మినిమం మనకు ఒక మనిషి అవుట్ సైడ్ ది కంట్రీ ఉంటారు. అండ్ వాళ్ళతో సో ఆ ట్రావెల్ ఉంటుంది. ఇంకా చాలా దే ట్రై టు స్టడీ ఎందుకు జరుగుతుందని. అండ్ మహారాష్ట్రలో రైట్ పూనా పర్టికులర్లీ అప్పుడు మనకి ఫ్లూ కేసులు కూడా అక్కడే ఎక్కువ. అవును ఫస్ట్ ఫ్లూ అవుట్ బ్రేక్ వచ్చింది ఒక 11 years 15 years బ్యాక్. అప్పుడు కూడా విపరీతమైన H1N1 కేసెస్ అన్ని పూనాలోనే రికార్డ్ అయినాయి, డెత్స్ కూడా అక్కడే. సో ఇవేమి న్యూ ట్రెండ్స్ నాకేం కనిపించట్లేదు, ఆందోళన చెందాల్సింది లేదు. బట్ ఎస్ అప్రమత్తతగా ఉండాలి, ఎందుకంటే రాబోయేది ఇంకా వర్షాలు ఎక్కువ పడతాయి. యూజువల్ గా రెస్పిరేటరీ ఇల్నెసెస్ ఎక్కువగా వ్యాప్తి చెందే టైంలోకి వెళ్తున్నాము. ఆల్రెడీ ఈ జలుబులు, దగ్గులు, గొంతు నొప్పులు, ఆయాసాలు ఇలాంటి వాటితో వస్తున్నారు పిల్లలు. రైట్ సో కొద్దిగా ఎర్లీగానే మన మేలో ఎప్పుడు ఇలాంటివి ఎక్కువ చూసేవాళ్ళం కాదు, బట్ మే ఎండ్ లోనే మొదలైంది. రైట్ రైట్ అండ్ షర్మిల గారు, అంటే ఇప్పుడు మనం గతంలో కోవిడ్ వచ్చేటప్పుడు అందరం వ్యాక్సిన్ తీసుకున్నాం, దాదాపు ఒక 80% వ్యాక్సినేటెడ్ అయ్యారు. అయితే దాని రిజల్ట్ టెంపరీ, అది పెర్మనెంట్ కాదని దానికి సాయికృష్ణ గారు చెప్పారు. మీరు లాస్ట్ డిబేట్లో కూడా ప్రస్తావించారు అది. అంటే మళ్ళీ తిరిగి వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేదంటే మీరు కానీ సాయి గారు కానీ దానికి ప్రస్తావించినట్టుగా ఈ హై రిస్క్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ బూస్టర్ వ్యాక్సిన్ ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉందా? నేను పీడియాట్రిషియన్ గా నేను అసలు వ్యాక్సినేషన్ తీసుకోమని నేను చెప్పనప్పుడు ఆల్రెడీ అడిగారు కొంతమంది, ఎంక్వైరీ చేశారు, బయటకు వెళ్తున్నాము ట్రిప్స్ కి వాటి కానీ. పీడియాట్రిక్స్ లో బూస్టర్ ఇప్పుడు తీసుకోవాల్సినంత అవసరం కానీ యూజ్ కానీ నాకైతే కనిపించట్లేదు, గైడ్ లైన్స్ కూడా లేవు. అయితే అడల్ట్స్ లో ఎస్ బూస్ట్ చేసుకోవటం ఇమ్యూనిటీ డెఫినెట్ గా హెల్ప్ఫుల్. బట్ ఆగమేఘాల మీద వెళ్ళి ఇప్పటికిప్పుడు అందరూ హడావిడిగా పడిపోతూ వెళ్ళి తీసుకోవాలా అని అంటే, యాజ్ ఆఫ్ నౌ గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆర్ నాట్ దాట్. తీసుకోవటం విల్ ఆల్వేస్ హెల్ప్, అదేమి తప్పులేదు. కానీ నేను లాస్ట్ టైం చెప్పాను మీకు, ఇప్పుడు మనకి సర్క్యులేట్ అవుతున్న వేరియంట్స్ కి మోనోవాలెంట్ వ్యాక్సిన్ అంటే దాన్ని స్పెసిఫిక్ గా కవర్ చేసే వ్యాక్సిన్స్ మనకి అందుబాటులో లేవు. ఫైజర్ వ్యాక్సిన్స్, mRNA వ్యాక్సిన్స్ మాత్రమే టార్గెటెడ్ గా ఒమిక్రాన్ వేరియంట్ కి ఉన్నాయి. అవి మన దగ్గర అవైలబుల్ లేవు, నెంబర్ 1. అట్లా అని క్రాస్ ఇమ్యూనిటీ లేకుండా ఏం ఉండదు. మనము కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే అన్ని స్ట్రెయిన్స్ కి కొంత గొప్ప మనం డెఫినెట్ గా మన తట్టుకునే తాకిడి పెరుగుతుంది, మనకి ఆ తత్వం పెరుగుతుంది. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంట్ టు రీఇటరేట్, ఎస్ ఎర్లీగా డాక్టర్ దగ్గరికి రావటం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ పేషెంట్స్ అన్ని విధాలుగా అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్, ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అడల్ట్స్, బట్ పిల్లల్లోనే నేను ఇంత చూస్తున్నానంటే ఐఎమ్ ష్యూర్ పెద్దల్లో సెల్ఫ్ ట్రీట్మెంట్ చాలా చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను ఈ డిబేట్ లో మాట్లాడాను, సింపుల్ థింగ్స్ తోటే మనము వీ కెన్ కంటైన్ కోవిడ్ అని చెప్పాను అనుకోండి, అలసత్వం చెప్పారుగా, ఏం కాదులే అంటే డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి ఇంకేం కాదులే అన్న ఒక అలసత్వం. అండ్ కీలకమైన థింగ్ విచ్ డాక్టర్ సాయి కృష్ణ ఆల్సో పాయింటెడ్ అవుట్ ఈస్ కోవిడ్ లో మోస్ట్ important thing, the time at which you go to the hospital. Just because they went late, right, just because ఆ పీక్ సైటోకైన్ స్టార్మ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చారు. సో అప్పుడు చాలా తక్కువ
అవకాశం ఉంటుంది, దాంట్లో హెల్ప్ చేసే అవకాశం. ఈ జబ్బే కాదు, ఏ జబ్బైనా కూడా ఇప్పుడు గూగులింగ్, సెల్ఫ్ ట్రీట్మెంట్, ఏఐ తో ట్రీట్మెంట్లు ఇవన్నీ పెట్టి దిస్ ఈస్ అబౌట్ లైఫ్. సో మేమే ఎవర్ ఇవాల్వింగ్ ఎవ్రీడే గంట సేపు చదువుకుంటూ నేర్చుకుంటూ ఉంటే మాకంటే ఎక్కువ లేకపోతే మాతో సమానంగా మీకు తెలుసా అని అనుకోవడం మూర్ఖత్వం ఆబ్వియస్లీ. అవును. సో సింపుల్ గా ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ టేక్ డాక్టర్స్ హెల్ప్. ఇప్పుడు వేవ్ ఉంది, అందరికీ తెలుసు, కోవిడ్ వచ్చింది, ఫైన్. మేము మాట్లాడేటప్పుడు చాలా చూస్ చేసుకోవాల్సి వస్తుంది వర్డ్స్ మేడం. నిజంగా చెప్తే భయంలో పడిపోవాల్సిన అవసరం లేదు, కానీ మనుషుల యాటిట్యూడ్ ఎలా ఉందంటే ఎట్లాంటి దాన్నైనా కాంప్లికేట్ చేసుకుంటే గానీ డాక్టర్ గుర్తు రావట్లేదు. అలా చేసుకుంటే మాత్రం డెఫినెట్ గా డెత్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ముద్ర పెట్టేసుకుని చివరి వరకు కూర్చొని రావడం ఇస్ నాట్ అడ్వైజబుల్. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ నేను చెప్పినట్టుగా ఆ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ ఐసోలేట్ చేసుకోవాలి, అప్పుడు వ్యాప్తి తగ్గుతుంది. లాక్డౌన్ అసలు ఆన్సరే కాదు, లాక్డౌన్ ఏ రకంగానూ మనకి ఉపయోగపడదు. ఎర్లీ గోయింగ్ టు ద డాక్టర్, ఐసోలేటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ ఏమిటి అని అంటే రద్దీ ఉన్న ప్రదేశాలకి మాస్క్ లేకుండా, నార్మల్ ప్రదేశాలకి పబ్లిక్ ప్లేసెస్ కి మాస్కింగ్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ రద్దీ ఉన్న అవాయిడబుల్ థింగ్స్ ఉంటాయి, ఫంక్షన్స్ లాంటివి బాగా రద్దీగా ఉంది, విపరీతంగా క్లోజ్ స్పేసెస్ లో కండక్ట్ చేస్తున్నారు, వెళ్ళొద్దు ప్లీజ్. ఎందుకు ఒక 1 నెల రోజుల్లో మనకి ప్యాటర్న్ ఆఫ్ ది ఇల్నెస్ తెలుస్తుంది. అవును మేడం. సో దట్ ఈస్ ద అంటే మోస్ట్లీ మీరు అన్నట్టుగా ఫంక్షన్స్, బిగ్ గ్యాదరింగ్స్ ఈ నెల రోజులు కొంత అవాయిడ్ చేస్తే మంచిది. ఆల్వేస్ డెఫినెట్ గా క్లోజ్డ్ స్పేసెస్ లో జరుగుతున్నాయి. అండ్ ఓపెన్ స్పేసెస్ కూడా మాస్కింగ్ ఇస్ కంపల్సరీ. మాస్క్ వేసుకోవాలి, అది చాలా బాగా ఉపయోగపడుతుంది. సాయికృష్ణ గారు, చదువులు మానేయమని అట్లా నేను చెప్పను, చదువులు మానేయండి, స్కూల్స్ కి వెళ్ళొద్దు, నేను అసలు అలా చెప్పను. కానీ జాగ్రత్తలు అయితే దీంతో వెళ్ళాలి. కోవిడ్ తో పాటు బ్రతకటం ఎలా అనేది నేర్చుకుంటూ ఉన్నాము, నేర్చుకోవాలి. ఎందుకంటే కోవిడ్ ఇస్ హియర్ టు స్టే. రైట్, ఇట్ ఈస్ హియర్ టు స్టే along with us, just like flu virus. Okay. సాయి ఫైనల్ వర్డ్ చెప్పండి మేడం. ఫైనల్ వర్డ్ అని అంటే భయపడక్కర్లేదు, బట్ అప్రమత్తతగా ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏదో ఫీజులు సంపాదించడం కోసం చెప్తున్నది కాదు. ఎప్పుడు హెల్ప్ చేద్దామని చూస్తాము. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, త్రూ అవుట్ ద వేవ్స్ I was actively seeing cases and working. సో మీరు అర్థం చేసుకోవాలి, అంటే ఇట్ ఈస్ జస్ట్ టు బి ఇన్ టచ్ అండ్ టు బి హెల్ప్ఫుల్. ఏదో పెద్ద దేవుళ్ళ చూడమని కాదు, డెఫినెట్ గా ఓన్లీ సర్టెన్ పీపుల్ ఆర్ బ్లెస్డ్ టు బి ఏబుల్ టు హెల్ప్ అదర్స్ కదా. వచ్చింది, దట్స్ ఎ బ్లెస్సింగ్. సో వచ్చినప్పుడు మనం అది డెఫినెట్ గా ఉపయోగించుకోవాలి. అందరికీ ఉండదు కదా అవకాశం, హెల్ప్ చేయగలిగే అవకాశం. అవును, వీఆర్ ఫార్చునేట్. వీఆర్ ఫార్చునేట్ టు బి ఇన్ దట్ పొజిషన్. సో అండ్ వి అప్రిషియేట్ దట్. రైట్.